ఇంద్రజ గారు నమస్కారం. నమస్తే అండి. ఏదైనా టెన్షన్‌గా ఉన్నారా? జర్నీ ఇప్పుడే చేసొచ్చా టైర్డ్‌గా అనిపిస్తున్నారు నాకు. లేదండి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు చాలా డీప్. లేదండి. లేదు. లేదు. నిజంగానా? అంటే డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చారు. ఏదైనా ఇవాళ ఏమన్నా షూట్ ఉందండి? రేపేమన్నా ఇంకేమన్నా ఇది కాకుండా? కాదు. రేపు షూట్ ఉంది. సో, బిఫోర్ డే వచ్చేస్తాననమాట. ఓకే. కొంచెం కాస్ట్యూమ్స్ అవన్నీ చూసుకోవాలి కదా! కరెక్ట్. అందుకని. కరెక్ట్. అండ్ ఈరోజు మన ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి కాస్త ప్లాన్ చేసుకున్నాను బిఫోర్‌గా. మీ వాయిస్ వినాలంటే నేను ఒళ్ళంతా చెవులు చేసుకోవాల్సొస్తుంది. అయ్యయ్యో! మీకు అంత వినపడడం లేదా? కామ్‌గా మాట్లాడుతున్నారు మీరు. అంతేనా? ఎప్పుడు అంతేనా మీరు? నాకంతేనండి. కొంచెం హ్మ్. అలాగే మాట్లాడతాను. ఇలాంటి అమ్మాయి అసలు లవ్ మ్యారేజ్ చేసుకుందంటే ఎలా నమ్మాలి నేను? లవ్‌కి వాయిస్‌తో పనేముంది. పంచులు మాత్రం మామూలుగా వేరే ఇంటర్వ్యూస్‌లో మీరైతే లేదండి. అదే నిజం. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. అవును. కదండీ! అవును. కానీ నేను మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసి ఏది రిపీట్ అవ్వకూడదు అని ఫిక్స్ అయ్యి హౌ స్వీట్. టోటల్‌గా ప్రిపేర్ చేసుకున్న క్వెషనేర్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంత బాగా చదివే చదువుల తల్లి. మరి చదువు వైపు ఇంతకీ ఎంఫిల్ కంప్లీట్ చేసారా? చేయలేదా? అయ్యో! లేదండి. బుజులు. అది మన జయలలిత గారు ఉన్న పీరియడ్‌లో నేను ఎంఏ కంప్లీట్ చేశానండి. ఆవిడ 2009లో నేను ఎంఏ కంప్లీట్ చేశానండి. అవును. అవును. అప్పుడు కరెక్ట్‌గా ఆవిడ ఒక అమెండ్మెంట్ పాస్ చేశారు. హ్మ్. 10+2+3 ఎవరైతే ఈ ఆర్డర్‌లో కంప్లీట్ చేసున్నారో వాళ్ళకి మాత్రమే హ్మ్. ఎంఫిల్ గాని, పీహెచ్‌డీ గాని డాక్టరేట్ చేసేటువంటి ఆస్కారం ఉందని. అది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే తర్వాత ఇంకా అసలు మళ్ళీ అమెండ్‌మెంట్ ఏం జరగలేదు. మీరు ఇంకెక్కడి అది నుంచి ఇంకా అవకాశం చేయలేదా అని? అది ఇంకా మార్చారా అనేది నాకైతే ఐడియా లేదండి. సో, ప్రయత్నం ఆ చేయడానికి తర్వాత నేను ప్రయత్నించలేదు. నేనైతే నాకనిపించింది ఒక ఇంటర్వ్యూలో మీ మదర్ గురించి చెప్పినప్పుడు, అమ్ముంటే ఆవకాయ పెట్టిచ్చుండేవారు. ఐ థింక్ సో. మీరు పెట్టుకున్నారో లేదో అని అనుకున్నాను. అమ్మ వాళ్ళకి అదంత అలవాటు లేదండి. అవునా? మా ఇంటి సైడు అలా హ్మ్. కంపల్సరీ ఆవకాయలు పెట్టేసేయాలి అనే అదంతా ఏమి ఎప్పుడు నేను చూడలా. ఆ! మా అమ్మమ్మ వాళ్ళు జేసేవారు. రైట్. రైట్. అమ్మ వాళ్ళకి అదేం పెద్ద అలవాట్లుండేవి కాదు. మీరు తమిళనాడులోనే పుట్టి పెరిగారని చెప్పని అవును. విన్నాను. అంటే తెలుగు ఎలా నేర్చుకున్నారు మరి మీరు? నేర్చుకోవడం కాదండి. నేను తెలుగు అమ్మాయినే. కానీ పెరగడం అంతా అక్కడ. అంతే. అంటే పుట్టి పెరగడం అంతా అక్కడ చెన్నైలో జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు అక్కడ హ్మ్. ఎన్‌ఫీల్డ్ ఇండియాలో వర్క్ చేసేవారు. హ్మ్. హ్మ్. సో, మేమందరం అక్కడ షిఫ్ట్ అయిపోయాం అనుకుంటా. రైట్. సో, రైట్. కానీ మీరు ముగ్గురు ఆడపిల్లలని విన్నానండి. ముగ్గురం. బ్రదర్స్ ఇంకెవరు లేరు. లేరండి. ముగ్గురం ఆడపిల్లలమే. కానీ అంటే నాన్నగారు ఫైనాన్షియల్లీ ఇబ్బందయ్యి మీరు సినిమాల్లోకి రావాల్సొచ్చిందా? అంటే ఆఫ్‌కోర్స్ ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్ వల్లే రావాల్సొచ్చింది. కానీ అది మన నుదుట కూడా రాసుండాలి కదండీ! అంతే కదండీ! అనుకున్నంత ఈజీ ఏం కాదు కదా! ఇండస్ట్రీలోకి రావడం గాని, నిలదొక్కుకోవడం గాని, అంత అది భగవంతుడి ఆశీర్వాదం అని మీ నుదుట రాసుంటేనే జరుగుతది. ఆ! సో, అవకాశాలు అలా వచ్చాయి. హ్మ్. కరెక్ట్‌గా ఆ సమయంలో మనకొక ఆఫర్ రావడం, అది మనం ఎన్నుకోవడం. దాని తర్వాత అదలా కంటిన్యూ అయ్యేటట్టు అవకాశాలు మనకు రావడం అన్నది కూడా మేబీ హ్మ్. ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీకి నాకేమనిపిస్తుందంటే, సర్కమ్‌స్టాన్సెస్ మనల్ని అలా తీసుకెళ్తాయేమో డెస్టినీ వైపు కరెక్ట్. అని అనిపిస్తుంది. కదండీ! హ్మ్. మనం అనుకుంటాం ఆ నిమిషానికి ఇలా జరగకుండా ఉంటే బావుండేదని అనుకుంటాం కానీ, హుహు. ఏమో అది జరగకపోతే ఈరోజు ఇంత గుర్తింపు లేదా అసలు ఈ రోజున్న ఈ స్టార్డమ్ ఏదైతే ఉందో ఇది వచ్చుండేది కాదేమో అనిపిస్తూ అంతే. ఉంటుంది. అంతే. ఒక అంతే. చోట మైనస్ కనపడుతూ ఉంటుంది. ఇంకొక వైపు ప్లస్ కనపడుతూ ఉంటుంది. అంతే. అంతే. బేరీజ్ వేయలేము కరెక్ట్‌గా చెప్పాలంటే. మన ఆశలతో ముడిపడి ఉంటుంది కదండీ! మనం అనుకునేదన్నది హ్మ్. మరేదో కాదు. మన మన లైఫ్‌ని మనం చూసే విధానం, ఆ పర్స్పెక్టివ్‌లో ఎక్కడో మనం ఇది జరిగితే బావుండు అని అనిపిస్తుందంటే అది మన ఆశ. అవును. అవును. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో మనకు తెలీదు కదండీ! ఆయన ఏం కోరుకుంటే అదే జరుగుతది చివరికి. నిజం. నిజం. కానీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు మీరు 'రజనీకాంత్' గారితో కలిసి వర్క్ చేశారని చేశానండి. విన్నానండి. ఏదో ఒక మూవీ అంతే. అవునా? ఓకే. అదలా జరిగిపోయిందంతే. అంతేనా? సో, అంటే ఫస్ట్ మూవీ అవకాశం అప్పుడు మీకు టెస్ట్ కట్ అంతా చేసి ఫిల్టరేషన్ అంతా జరిగిన ఏం లేదండి. అలాగంతా ఏమి ఎప్పుడూ జరగలేదండి. అదే చెప్తున్నాను కదా నేను. వాళ్ళు పిలవడం, మనం వెళ్ళడం, వర్క్ చేయడం, రావడం. ఈ ఆడిషన్స్ అని గాని, టెస్ట్‌లని గాని, ఇంకా చెప్పాలంటే 'యమలీల' మూవీ రావడమే కూడా మీరు చాలా సార్లు వినే ఉంటారు నా ఇంటర్‌వ్యూస్‌లో. అవును. అవును. నా మూవీ జరుగుతున్న షూటింగ్ స్పాట్‌కి డైరెక్టర్ గారొచ్చి నన్ను చూసి వెళ్లారు. హ్మ్. నేను వెళ్ళలే ఆఫీస్‌కి. సో, అంతే. చాలా రాత అంతే.
సార్ ఎంత పెద్ద డైరెక్టర్ అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే ఆయన సెట్లోకి వస్తున్నారంటే గబగబా అందరు లేచి నిలబడ్డారు. అప్పట్లో ఉండే వాల్యూస్ కానీ, గౌరవ మర్యాదలు గానీ, మాటల్లో చెప్పలేం కదండీ. 100% అండి, 100%. మనకు నేర్పేవారు కూడా. హ్మ్. అంటే అక్కడున్న సెట్లో ప్రొడక్షన్ అన్నయ్య దగ్గర నుంచి మనకు కెమెరా అసిస్టెంట్ అంటే ఇక్కడ మనకు ఫోకస్ చేస్తారు చూడండి, ఆ అన్నయ్యలు కెమెరామెన్ కంటే కూడా వయసులో పెద్దవాళ్ళుగా ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి అది చెప్తున్నాను కదండి, ముందు మనం నేర్చుకునేది మర్యాదలు ప్రొడక్షన్స్ అక్కడే. అవును. వాళ్ళని కూడా అన్నయ్య అని పిలిచేవాళ్ళం. హ్మ్. వాళ్ళని ఏదో కింద చూపు చూడడం అనేది అయితే ఉండదు. హ్మ్. సెట్లో కూడా చాలా మందిని ఇప్పటికీ నేను అన్నయ్య అంటే ఏమో తిరిగి చూసి అందరు నవ్వుతారు. ఓకే, మనం మనం పెరిగిన విధానం వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. మీ అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతుంది? యాక్చువల్లీ తన ఇంట్రెస్ట్ ఎలా ఉంది యాక్చువల్లీ? తను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాలేజ్లోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు +2 కంప్లీట్ చేసింది పాప. మీరనే బాగా చదువుతుందండి? గుడ్ అండి. అవును. నాట్ అంటే టాప్ స్టూడెంట్ కాదు, షీఈ్ ఓకే, గుడ్. కొన్ని సబ్జెక్ట్స్ అయితే తనకి వెన్నతో పట్టిన విద్య. కొంచెం మ్యాథ్స్ లాంటిది, ఫిజిక్స్ ఇవి మాత్రం కొంచెం అట్లా ఓకే. సో ఇప్పుడైతే మాత్రం పాప సైబర్ సెక్యూరిటీ తీసుకుంది అనమాట బీటెక్లో. సో తను అడుగు పెట్టబోతుంది ఫస్ట్ ఇయర్. ఓకే. ఓకే. ఎక్కడ? అక్కడ చెన్నైలో నుంచి చెన్నైలోనేనండి.